మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి. మున్సిపల్ ఎన్నికలు జరిగితే 116 మున్సిపల్లో మీరు కేవలం కొన్ని పార్టీ గుర్తులపై జరిగిన దానిలో 49 మున్సిపాల్లో ఒక వార్డు కూడా గెలిచిన సందర్భం. అంటే లెక్కలు చెప్పే ప్రయత్నం చేయడంలో 49 మున్సిపల్లో కూడా మీరు నేరుగా ఎక్కడ కూడా మున్సిపల్ రాని సందర్భం బీఆర్ఎస్తో కలిసి తీసుకున్నటువంటి సందర్భం కనిపిస్తున్న సందర్భంలో ఏ విధంగా మీరు ప్రత్యామ్నాయంగా తెలంగాణ ఉంటారనేది ఆ రోజు లోక్సభ ఎన్నికల్లో గాలివాటంగా వచ్చినటువంటి సందర్భంలో కేంద్రానికి జరిగిన ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలవడం తప్ప మీరు సంబంధించి ప్రజలలో ప్రజాక్షేత్రంలో పార్టీ బలంగా ఎక్కడుంది? ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బలంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు అందరితోని కలగలిపి ప్రజాపాలన జరుపుతూ ప్రజా సంక్షేమాన్ని తీసుకొని పోతున్న క్రమంలో ఆ రోజు మీరు మీ కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల బారాసా భాజపా దోస్తి వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం 8 లక్షల కోట్ల అప్పుల్లోకి వెళ్ళి రాష్ట్ర పరిస్థితి అంతంత మంత్రంగా ఉన్న అన్ని పనులను మెల్లమెల్లగా వైపు సంక్షేమ రంగాన్ని మరో అభివృద్ధి రంగాన్ని కూడా ముందుకు తీసుకుపోతున్నటువంటి సందర్భం ప్రజలు గమనిస్తున్న వేళ తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఈరోజు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా ఒక సంక్షేమ తర్వాత మరొక సంక్షేమాన్ని అందిస్తున్నారని చెప్పని ఈరోజు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ఈరోజు మీకు గుర్తుకొస్తలేని చెప్పని మాట సందర్భంగా చెబుతూ ఈరోజు నేను జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించిన అంశం కూడా చూస్తే మీకు డిపాజిట్ కూడా రాలేదు. మేము ప్రత్యామ్నాయం తెలంగాణలో అంటే ఇంతకుముందు లెక్క చెప్పినట్టుగా 100 స్థానాల్లో గత శాసనసభ ఎన్నికల్లో డిపాజిట్ రాని సందర్భం, 46 మున్సిపల్ ఎన్నికల్లో మీరు ఒక సీటు గెలలేని పరిస్థితి, 1-2 మీరు గెలిస్తే బీఆర్ఎస్తో కలిసి గెలిచిన సందర్భం, మన జూబ్లీహిల్స్ ఎన్నికల పట్టణంలో జరిగిన దానిలో మీకు డిపాజిట్ రాలేని సందర్భం. మీరు ఏ ఎన్నిక చూసినా ఈ 2.5 సంవత్సరాలలో ప్రజల ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉంది. ఈరోజు ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకున్నటువంటి బీఆర్ఎస్ బీజేపీ ఒకటైనటువంటి సందర్భాన్ని మేము చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఈరోజు తెలంగాణకు సంబంధించినటువంటి అంశంలో కూడా మా చిత్తశుద్ధిని మేము నిరూపించుకున్నాం. రాబో రోజుల్లో కూడా ఇంకా మేలైనటువంటి కార్యక్రమాల్ని చేసేటువంటి ప్రయత్నం చేస్తామన్న వాటి సందర్భంగా నేను తెలియజేస్తూ